బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. ఆయన నివాసానికి వచ్చిన బొంతు రామ్మోహన్ ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు బొంతు రామ్మోహన్. ఆ ఎన్నికల్లో బండారి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించింది గులాబీ పార్టీ. రెడ్డిగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అయితే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రైట్ పవన్, చెప్పండి. బొంతు రామ్మోహన్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కొంత ఆశ్చర్యం అయితే కలిగిస్తోంది. పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా? ఏ విషయం గురించి ఈ మీటింగ్ జరిగింది అనుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే వరుసగా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మొన్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు ఇద్దరు కూడా పార్టీని వీడారు. తొలి డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కూడా ఇప్పటికే పార్టీని వీడారు. అనేక మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఇక టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఏర్పాటు జరిగినప్పటి నుంచి అటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న విద్యార్థి నేత బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి శ్రీదేవి ప్రస్తుతం చర్లపల్లి కార్పొరేటర్గా ఉన్నారు. ఆయన ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించారు. నగరానికి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరానికి తొలి మేయర్గా పనిచేశారు. బీఆర్ఎస్తో సుదీర్ఘకాలం ఆయన అనుబంధాన్ని కొనసాగించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గ స్థానాన్ని ఆయన ఆశించారు. కానీ అక్కడ సిట్టింగ్ను కూడా కాదని బండారు లక్ష్మారెడ్డికి అక్కడ టికెట్ కేటాయించారు. తర్వాత మరో రకంగా న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ కూడా అటు పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో బొంతు రామ్మోహన్ ఉన్నారు. అట్లనే అటు శ్రీదేవి చర్లపల్లి కార్పొరేటర్గా ఉన్న ఆయన సతీమణి శ్రీదేవి కూడా అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు పొమ్మనలేక పొగబెడుతున్నట్టుగా ఆమెతో పదే పదే తగులాడటంతో కొంత అసంతృప్తికి లోనయ్యారు. దాంతో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న బొంతు రామ్మోహన్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరి కాసేపట్లోనే కలవనున్నారు. భవిష్యత్ కార్యాచరణ పైన ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారన్న సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఆయన సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆ మేరకు ఆయనకు కనుక స్పష్టమైన హామీ లభించినట్లయితే పార్టీలో చేరతామంటున్నారు. బొంతు రామ్మోహన్ అటు విద్యార్థి నాయకుడిగా ఆయన టీఆర్ఎస్ పార్టీ మొదటి విద్యార్థి విభాగం నాయకుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. అనంతరం అటు విద్యార్థి విభాగం నుంచి టీఆర్ఎస్ యూత్ వింగ్ కూడా ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. కేసీఆర్ కేటీఆర్లకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. అతను ప్రస్తుతం పార్టీని వీడుతున్నారంటూ అటు పార్టీని వీడడం కొంత బీఆర్ఎస్కు నష్టం చేకూర్చే అంశంగానే మనం చెప్పుకోవాలి. రేఖ, పవన్ అయితే సికింద్రాబాద్ పార్లమెంటు సీట్ అయితే ఆశిస్తున్నారు బొంతు రామ్మోహన్ అన్నారు. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ బొంతు రామ్మోహన్కి ఆ సికింద్రాబాద్ పార్లమెంటు సీటు కనుక కేటాయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఈ ఎంపీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఆ సీట్ను ఆశిస్తున్నారా? ఇప్పటికే చాలామంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ బొంతు రామ్మోహన్కు అటు హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ కనుక అందినట్లయితే ఆయన ఆ హామీ అంది ఉండవచ్చన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతానికైతే బొంతు రామ్మోహన్ బేషరతుగానే కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న అభిప్రాయం వినపడుతుంది. ఎందుకంటే ఆయన గత కొంతకాలంగా సుదీర్ఘకాలంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు దక్కలేదు. కేవలం మేయర్ పదవి మాత్రమే ఇచ్చారు. అప్పుడు కూడా కార్పొరేటర్గా పోటీ చేసి అనంతరం ఆయన మేయర్గా ఎన్నుకోబడ్డాడు. కానీ నేరుగా ఎక్కడ కూడా పెద్ద పదవి ఎక్కడ కూడా ఇవ్వలేదనే అసంతృప్తి బొంతు రామ్మోహన్కి చాలా కాలంగా ఉంది. కానీ కేటీఆర్తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన ఇంతకాలం పార్టీలో కొనసాగారు. ఎప్పటికైనా సరే న్యాయం చేస్తామంటూ వాళ్ళు హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఆయన ఇప్పటి వరకు కూడా పార్టీలో కొనసాగారు. మొన్న టికెట్ నిరాకరించినా కూడా అక్కడ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. ఎలక్షన్లు ముగిసిన తర్వాత అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు. అనంతరం అక్కడ బొంతు రామ్మోహన్ పట్టించుకోకపోవడం, ఇటు ఆయన భార్య శ్రీదేవిని కూడా అటు పట్టించుకోకపోవడంతో కొంతకాలంగా ఇద్దరు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. త్వరలోనే
కాంగ్రెస్ పార్టీ కనుక తనకు అవకాశం ఇచ్చినట్లయితే తాను సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లేకుంటే మల్కాజ్గిరి నియోజకవర్గం, ఈ 2 నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా సరే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆయన ఇప్పటికే చెప్పారు. చూడాలి కాంగ్రెస్ అధిష్టానం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఇప్పటికే మల్కాజ్గిరి స్థానానికి కానీ సికింద్రాబాద్ స్థానానికి అనేక మంది ఆశావాహులు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ రకమైన ఆలోచన చేస్తుంది, ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి వాళ్ళ పేర్లను హైకమాండ్కు పంపించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి హామీ ఇస్తుంది ఆయన రాజకీయ భవిష్యత్ పైన కాంగ్రెస్ పార్టీ అనేది కూడా వేచి చూడాలి. రైట్ పవన్, అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ముందు ఇప్పుడు బీఆర్ఎస్ కు మరొక షాక్ అయితే తగిలింది. సో కాంగ్రెస్ లో చేరడం అయితే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ది అయితే కన్ఫర్మ్ అని తేలబోతుంది. సో ఒకవేళ చేరితే ఎప్పుడు చేరే అవకాశాలు ఉంటాయి? ఇంకా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చే వలసవాదుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గడిచిన 9.5 ఏళ్ళుగా రకరకాలుగా పార్టీలో అవమానాలు పడుతున్నామంటూ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి గెలిచిన వెంటనే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందరూ కూడా ఆయనను వచ్చి కలిశారు. అనంతరం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఆయన కూడా వచ్చి కలిశారు. ఇంకా చాలామంది అటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు అటు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇటీవల మనం చూసాం పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఆయన ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మొన్న అటు హైదరాబాద్ నగరానికి చెందిన డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్తో పాటు రంగారెడ్డి జిల్లాలో బలమైన నేతగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ ఆయన కుమారుడు, ముగ్గురు కూడా జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న ఆయన కుమారుడు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ప్రస్తుతం హైదరాబాద్ డిప్యూటీ మేయర్గా ఉన్న మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఇద్దరు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తమకు తీవ్ర అవమానం జరిగిందంటూ వాళ్ళు కూడా మనోవేదనకు గురవుతున్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా పార్టీ మార్పు పైన ఆలోచిస్తామంటూ చెప్తున్నారు. ఆ పార్టీలో మోతే శోభన్ రెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఆయన పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. అటువంటి ఆయనను తీవ్రంగా అవమానించారంటూ ఇటీవల ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా పార్టీ మారతారన్న ఊహాగానాలు అయితే రేగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు వరుసగా బీఆర్ఎస్ను సుదీర్ఘకాలం బీఆర్ఎస్తో అనుబంధం ఉన్న నేతలందరూ కూడా వీడడం ఆ పార్టీకి కొంత నష్టంగానే చెప్పాల్సి ఉంటుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.